క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ సామాన్య ఆదివారంలో ఉన్నాం. రెండవ సామాన్య ఆదివారం రోజున మన ధ్యానాంశం చూడు చూపించు. చూడు చూపించు. ఎవరిని చూడాలి, ఎవరిని చూపించాలి? ఎవరిని చూడాలి, ఎవరి వైపు చూడాలి, మనం ఎవరిని చూపించాలి? ఈ రోజున బప్తిస్త యోహాను క్రీస్తును చూస్తూ ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని క్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఈ కోణములో నేటి మన ధ్యానాంశం చూడు చూపించు. మొదటి పట్టణము బాధామయ సేవకుని గురించి తెలియచేస్తూ ఈ సేవకుడి యాజకుడిగా మొదటి పట్టణము వర్ణిస్తుంది. రెండవ పట్టణంలో పౌలు గారు దేవుని సంకల్పం వలన నేను ఇప్పుడు యేసుక్రీస్తుకి అపోస్తులుగా పిలవబడితిని అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సువిశేష పట్టణంలో నేరుగా బప్తిస్త యోహాను క్రీస్తును చూచి వెంటనే 10 మందికి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈయనయే సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని 10 మందికి చూపిస్తూ పరిచయం చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ 3 పట్టణాలను కూడా ఒక మాటలో చెప్పాలి అంటే, నీవు క్రీస్తును చూడగలుగుతున్నావా, గుర్తించగలుగుతున్నావా? గుర్తించిన క్రీస్తును 10 మందికి చూపించగలుగుతున్నావా? నీవు క్రీస్తుని గుర్తిస్తున్నావా? గుర్తించి 10 మందికి సాక్ష్యం ఇస్తున్నావా? 10 మందికి పరిచయం చేస్తున్నావా? 10 మందికి చూపిస్తున్నావా? ఇది నేటి సువిశేష 3 పట్టణాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు. ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తునైతే చూస్తున్నాము కానీ క్రీస్తునే పరిచయం చేయలేకపోతున్నాం. క్రీస్తుని గుర్తించడంలో కూడా మనం విఫలము చెందుతున్నాం. ఒకవేళ నిజముగా క్రీస్తుని గుర్తించగలిగిన వాళ్ళమైతే మనము జరిగే ప్రతి కార్యక్రమాలలోనూ కూడా క్రీస్తుని గుర్తించగలగాలి. నిజముగా మనము క్రీస్తుని గుర్తించిన వారమైతే సమయానికి దివ్య పూజాబలికి వస్తాం. నిజముగా మనము క్రీస్తుని కనుగొన్న వాళ్ళమైతే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభించినా చివరి వరకు కూడా నిలబడి జీవిస్తాం. మొన్నటి రోజున జూబిలీ ముగింపు వేడుకల్లో ఎంతోమంది జనం, కానీ ప్రదక్షిణకి రమ్మంటే మాత్రము అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇదేనా మనము క్రీస్తుని 10 మందికి చూపించేది? ఒక క్రైస్తవుడా, ఇదేనా నీ క్రైస్తవత్వం? ఇదేనా నీ 10 మందికి నువ్వు చాటుకునే క్రీస్తు తత్వం? దివ్య పూజాబలికైతే ఉన్నావు కానీ అదే దివ్య పూజాబలి అయిపోయిన తర్వాత క్రీస్తుని చుట్టూ ఉన్నటువంటి వారికి పరిచయం చేద్దామని క్రీస్తు ప్రభు జన్మ సందర్భ వేడుకల సందర్భముగా ప్రదక్షిణ చేద్దామంటే అందులో ఉన్నవారు ఎంతమంది? నువ్వైతే క్రీస్తును చూస్తున్నావు, ఆ క్రీస్తును గుర్తించమని ఇతరులకు పరిచయం చేసేవారిలో ఎంతమంది? 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. 7 దివ్య సంస్కారాలలో క్రీస్తుని గుర్తిస్తున్నావా? గుర్తిస్తే నీవు 7 దివ్య సంస్కారాలను చక్కగా నిర్వర్తిస్తావు. ఎవరైనా చనిపోతే ఇన్ఫర్మేషన్ ఉండదు. చనిపోతే నీవుగే తీసుకుని వెళ్ళి చేస్తున్నావు. మధ్యలో దేవుని యొక్క సహకారము, అందులో దేవుడు ఉన్నాడని గుర్తించే తత్వము, అది భూస్థాపన కార్యక్రమము ఎగిరిపోయింది. వెనకాల జట వేసినటువంటి ఈ భార్యాభర్తలను కలిపినటువంటి కనబడినటువంటి మూడో పాయే దేవుడని గుర్తించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ప్రియ సహోదరులారా, ఈ విషయానికి వస్తే ఇక ప్రతి విషయంలోనూ బర్త్డేలో జన్మదినోత్సవాలు జరుపుకోవడంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకువచ్చి దివ్య పూజాబలను అర్పించి, లేదా వారి దేవుడు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అందించడంలో ఎంతమంది ముందంజలో ఉన్నారు? దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని గుర్తించలేకపోతున్నాం. దేవుడు మనలను పాపదాస్యము నుండి విడుదల చేసి మనలను పాలు తేనెలు జారే కనాను దేశానికి నడిపించినటువంటి రీతిగా జీవితాలను, గమ్యాలను చేరుస్తాడన్న విషయము మనం మర్చిపోతున్నాం. నా ప్రియ సహోదరులారా, అందుకే చూడు చూపించు బప్తిస్త యోహాను నేర్పించే సత్యం ఒక లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, జర్మనీలో ఒక చర్చిని ఒక యాత్రికుడు దర్శించాడు. గుడి గోపురం మీద సాధారణంగా సిలువ ఉండాలి, కానీ ఈ గుడి గోపురం మీద ఒక చక్కని గొర్రెపిల్ల స్వరూపం ఉంది. గొర్రెపిల్ల ప్రతిమ పెట్టుకున్నారు. కారణం ఏంటా అని ఒకసారి ఆరా తీస్తే అక్కడ జర్మనీ దేశంలో వెన్షియన్ అనేటువంటి ఊరిలో ఒక కథోలిక దేవాలయం నిర్మాణం జరుగుతుందట.
జరుగుతున్నప్పుడు ఒకానొక రోజున దేవాలయం పై భాగంలో ఒక శిల్పి, ఒక మేస్త్రి పనిచేస్తున్నాడు. ఆ మేస్త్రి పనిచేస్తున్నప్పుడు ఆ దేవాలయం పై నుంచి క్రిందకి జారిపోయి పడిపోయాడట. క్రిందకి పడిపోయిన వెంటనే అందరూ అనుకుంటున్నారట ఈ వ్యక్తి మరణిస్తాడు అని చెప్పి పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిందకు వచ్చి ఆయనను చూడడానికి ప్రయత్నం చేశారట. పైనుంచి క్రిందకు అందరూ దిగినటువంటి వారు ఈ వ్యక్తిని చూడగానే వ్యక్తికి స్వల్ప గాయాలే అయ్యే కానీ మరి చావు కానీ ప్రాణం పోవడం కానీ జరగలేదు. కారణం ఏంటా అని పరిశీలన చేస్తే ఆ గుడి గోపురం పై నుంచి పడిపోతున్నటువంటి సమయంలో క్రింద నుంచి ఒక గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకొని వెళ్తున్నాడట. ఆ తోలుకొని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ పైనుంచి పడుతున్నటువంటి వ్యక్తి కరెక్ట్గా గొర్రె పిల్ల పైన పడడము, గొర్రె పిల్ల రక్తము అక్కడ రక్తము చిందించి చనిపోవడము, ఈ వ్యక్తి గొర్రెపిల్ల పైన పడి ఉన్నాడు కాబట్టి ఈయన ప్రాణంతో బ్రతికిపోవడము జరిగినటువంటి యథార్థ గాథ. ఏమి నేర్చుకుంటున్నామంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చూడండి, మనుషుని రక్షించడం గురించి ఒక గొర్రెపిల్ల ప్రాణాలు అర్పించింది. మనుషుల ప్రాణాన్ని నిలబెట్టడం గురించి ఒక గొర్రెపిల్ల చనిపోయింది. ఈ మనిషిని రక్షించడం గురించి ఈ ప్రాణి, ఈ జీవి, ఈ గొర్రెపిల్ల రక్తము చిందించింది. ఇదే అక్షరాల నేడు బాప్తిస్త యోహాను గారు ప్రజలందరికీ తెలియచేస్తూ లోక పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల, పాపములన్నింటి నుండి మనము ఆయన పైన మోపినటువంటి పాపములన్నింటి నుండి రక్షించే గొర్రెపిల్ల తన రక్తము ద్వారా పాప ప్రక్షాళన జరగబోతుంది అని ముందుగానే సూచింపబడినటువంటిది నా ప్రియ సహోదరులారా. అందుకే 1 కొరింథీ పత్రిక 5:7 చెప్పబడిన మాట, ఎలైనా పాస్కా గొర్రెపిల్ల యగు క్రీస్తు బలి చేయబడవలెను అని వ్రాయబడి ఉంది. ఈ మాట, ఈ మాటలు అక్షరాల బాప్తిస్త యోహాను చెప్పినటువంటి మాటలలో ధ్యానం చేస్తే ఆయన చెప్పిన మాటలు అక్షరాల నెరవేరాయి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి నేటి 3 పట్టణాలు కూడా క్రీస్తు ప్రభు మనలను రక్షిస్తున్నారని, పాపము నుండి విడుదల చేస్తున్నారని, పాపం నుండి విడుదల చేసే ఏదైనా ఏకైక బలి ఉందంటే అది యాజకుడైన క్రీస్తు ప్రభు అర్పించిన ఈ దివ్య పూజా బలి అని ఈ రోజున మనందరినీ కూడా పిలుపునందిస్తున్నాయి. ప్రతి ఆదివారం అంట కోడి గొర్రె మాట్లాడుకుంటాయట. కోడే ప్రతి ఆదివారం అంటదట, గొర్రె ఆదివారం వస్తుంది కదా, నువ్వు కానీ మన ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళిపోదాం ఈ ఆదివారము, పొరపాటున నువ్వు కానీ ఎక్కడ కానీ ఉంటే నన్ను చికెన్ ఫ్రై చేసేస్తారు, నిన్ను మటన్ ఫ్రై చేసేస్తారు, కాబట్టి ఇద్దరం కూడా ఇక్కడ నుండి పారిపోదాము అని ప్రతి ఆదివారం కూడా కోడే గొర్రె 2 మాట్లాడుకుంటాయట కదా. ఎందుకు మాట్లాడుకుంటున్నాయా? మన సంక్రాంతి రోజున బండి వేసుకొని తిరిగాను మొత్తం బొబ్బులంతా. కోళ్ళు ఎక్కడ కనబట్టలేదు, అన్నీ గొర్రెలు ఎలాడదీస్తారు. ఏంటి గెస్ట్లు వచ్చారు, చికెన్ తెద్దామని వెళ్ళాను. నేను ఎప్పుడు తిరగలేదు, ఆ రోజే తిరిగాను. ఏమంటే చికెన్ దొరుకుతుందా? ఈరోజు చికెన్లు ఏముండవు బాబు, అన్నీ మేకలే. తీరా చూస్తే మేక మాంసం కొంటే అంతా అయిపోయింది. చివరిలో ఎంత మాంసం ఉంది, ఇంకెక్కడో దొరకలేదు. అది పట్టుకొని వచ్చాను. మా వంట ఆవిడ అనేసింది, ఎక్కడో తీసుకొచ్చారండి అన్ని బొరుగులన్నీ, దుమ్ములన్నీ తీసుకొచ్చారని చెప్పేసింది. ఏకంగా చెప్పుకొచ్చే మాట ఏంటంటే, కోడే గొర్రె ఆదివారం వస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరి వల్ల? చంపుకొని తినేస్తున్నాం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన వలన కోడెలు గొర్రెలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నా ప్రియ సహోదరులారా, మనలను భరిస్తూ మన కోసం చనిపోయినటువంటి గొర్రె పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల మాత్రమే. ఈ గొర్రెపిల్ల తప్పించుకోదు. నీ కోసం, నా కోసం ప్రాణాలను అర్పించి మన రక్తాలను పాపము కల్వరి గిరిలో
పాప క్షమాపణ చేయడానికి ఈ రక్తము ద్వారా మన పాపములను విముక్తిపరచడానికి సర్వేశ్వరుని గొర్రెపిల్లగా ఈ రోజున బాప్తిస్తు యోహాను పరిచయం చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, ఈ సందర్భముగా మనము నేర్చుకోవాల్సిన కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు. నెంబర్ 1, ఈ 3 పట్టణాలను ఆధారంగా చేసుకొని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా, యోహాను లాంటి ప్రత్యేకతలు కలిగినటువంటి వారే క్రీస్తుని గుర్తించగలరు. బాప్తిస్తు యోహాను గారు క్రీస్తుని గుర్తించారు. ఎందుకు గుర్తించగలిగారు? ఒక ప్రశ్న. ఈ రోజున లోతుగా ధ్యానం చేస్తే ఈ బాప్తిస్తు యోహాను గారు క్రీస్తు ప్రభువుని రక్షకునిగాను, మెస్సియాగాను, దేవుని గొర్రెపిల్లగాను పరిచయం చేశారు, చూపించారు. ఫైన్, బాగానే ఉంది. అయితే ఇలా చూపించడానికి గల కారణాలేంటి? ఎందుకు దేవుణ్ణి గుర్తించగలిగాడు అంటే, బాప్తిస్తు యోహానులో 5 ప్రత్యేకతలు ఉన్నాయి, అందువలనే గుర్తించగలిగాడు. బాప్తిస్తు యోహానులో 5 ప్రత్యేకతలు ఉన్నాయి, అందుకే క్రీస్తును గుర్తించగలిగారు. ఏంటి 5 ప్రత్యేకతలు? యోహాను గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 6 నుంచి 8 వరకు ఈ ప్రత్యేకతలు మనకు కనబడతాయి. నెంబర్ 1, ప్రభుని దృష్టిలో గొప్పవాడు బాప్తిస్తు యోహాను. ప్రభుని దృష్టిలో గొప్పవాడు. ఈ రోజున మనము ప్రభుని దృష్టిలో గొప్పవారమా, మంచివారమా, లేకపోతే దుర్మార్గులమా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎవరైతే ప్రభుని దృష్టిలో గొప్పవారు కాగలుగుతారో అలాంటి వారే దేవుణ్ణి గుర్తించగలరు. ఈ రోజున గొప్పవారు అంటే ఎవరుము? మంచి జీవితాన్ని జీవించినటువంటి వారు, లేకపోతే ఆధ్యాత్మిక జీవితం జీవించినటువంటి వారు. దేవుడిని ఈరోజు నువ్వు అడిగితే, దేవుడా నేను మంచివాడినా చెడ్డవాడిని అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు చెడ్డదానివే, నువ్వు చెడ్డవాడివే. అదేంటి ప్రభువా, నేను చెడ్డవాడిని అని ఎందుకు అంటున్నారు అని తిరుగు ప్రశ్నిస్తే ఏమంటారో తెలుసా? అవును, నువ్వు ఆదివారపు క్రైస్తవుడివి, నేను నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఆదివారం మాత్రమే మాట్లాడుతున్నావు. ప్రతి ఆధ్యాత్మికతలో నీవు నన్ను గుర్తించలేకపోతున్నావు. నేను ప్రతి అణువును ఉన్నాను, జరిగే ఆరాధనలో ఉన్నాను, చదివే వాక్యపట్నంలోనూ ఉన్నాను, చేసే ఆరాధనలో ఉన్నాను, జరిగే దివ్య పూజాబల్లో ఉన్నాను. గురువులు తిరుసభ ఇచ్చినటువంటి అధికారము ద్వారా వారు మీకు వసగే దివ్య సంస్కారాలు అన్నింటిలోనూ ఉన్నాను. ఇవేమీ కూడా నువ్వు పట్టించుకోవట్లేదు, అందుకే నువ్వు చెడ్డవాడివి అని చెప్పుకొస్తారు దేవుడు. కాబట్టి దేవుని దృష్టిలో మంచివారము, దేవుని దృష్టిలో గొప్పవారము మంచివారు అవుతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము దేవుని దృష్టిలో మంచివారమా చెడ్డవారమా? ఆధ్యాత్మికతలమా లౌకికలమా? ఆధ్యాత్మికులు కాగలిగితే దేవుని గుర్తించగలరు. రెండవది, మద్యమునైనను ద్రాక్షారసమునైనను ముట్టనివాడు బాప్తిస్తు యోహాను. మద్యమునైనను ద్రాక్షారసమునైనను ముట్టనివాడు బాప్తిస్తు యోహాను. ప్రియబిడ్డలారా, దేవుని ఎవరు గుర్తిస్తారో తెలుసా? మద్యాన్ని ద్రాక్షారసమును సేవించలేనటువంటి వాడు, అంటే మతి తప్పే కార్యక్రమాలు, మతి తప్పే వ్యక్తులు దేవుని గుర్తించలేరు. ఇప్పుడు త్రాగుబోతోడు మొన్నటి రోజున ఒక వీడియో పెట్టారు. ఏంటి ఆ వీడియో? ఫుల్గా తాగేసి వ్యాకుల మాత స్వరూపం దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను మార్చవా. తాగేసి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, ఇది వ్యాకుల మాత స్వరూపం దగ్గరికి వెళ్ళి నన్ను మార్చమంటే ఏం మారుతాడు చెప్పండి? ప్రియ సహోదరులారా, మద్యమును ద్రాక్షారసమును ఏంటివి? ఇవి సేవించేవాడికి ఏమవుతుంది తెలుసా? బుర్ర పోతుంది. ఇది వరకు మనకు ఉదాహరణగా చాలామంది ఉన్నారు. గతంలో ప్రియ సహోదరులారా పనిచేసినటువంటి చాలా సందర్భాలలో విచారణలో మద్యాన్ని సేవించి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ మతి తప్పేటువంటి పనులు, వ్యక్తులు దేవుని గుర్తించలేరు. మనం పండగలు చేసుకుంటున్నాం, చాలా పండగలు చేసుకుంటున్నాం. పండగ అంటే ఏంటి? డ్రింక్ ఈట్ అండ్ మేక్ మెర్రీ, తిను త్రాగు సుఖించు, చార్వకాస్. దేవుని పేర్లు చెప్పుకొని త్రాగడము, పండగల పేర్లు చెప్పుకొని త్రాగడము, ఓకే ఫైన్ కొంతవరకు. కానీ అదే ధీటుగా ఇదిగో చూడండి, దేవుని ఎలా గుర్తించగలిగాడు బాప్తిస్తు యోహాను? మద్యమునైనను ద్రాక్షారసమునైనను ముట్టలేదు, దేవుని గుర్తించగలిగాడు. ఈ రోజున ప్రియ సహోదరులారు చెప్పుకొచ్చే మాట ఏంటంటే, త్రాగుబోతులు దేవుని గుర్తించలేరు. ఒక మాటలో చెప్పాలంటే తాగుబోతులు దేవుని గుర్తించలేరు. ఇక రెండవదిగా, అందుకే
అందుకే గురువులతో మాట్లాడినప్పుడు త్రాగి మాట్లాడకండి, దేవుని సన్నిధానానికి త్రాగి రాకండి. దివ్య సంప్రసాదం ఇచ్చినప్పుడు ఇది క్రీస్తు శరీరం అన్నప్పుడు తాగేసి వచ్చి ఓపెన్ చేస్తే తాగేసి దివ్య సంప్రసాదం తీసుకోవడం పాపం. దేవునికి కూడా నువ్వు మద్యాన్ని తాగిస్తున్నట్లే. ఈ విషయానికి వస్తే మద్యపానం సేవించేవారు, ఈ విషయానికి వస్తే కైనీలు, గుట్కాలు, డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు, అవి తీసుకొని క్రీస్తు ప్రభువుని తీసుకుంటున్నావా? నువ్వు క్రీస్తుకి కూడా డ్రగ్స్ పట్టించినట్లే. జాగ్రత్త సుమా. ప్రియ సహోదరులారా, మూడవది, పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వాడు బప్తిస్త యోహాను, క్రీస్తును గుర్తించేవాడు. ఎవరైతే పవిత్రాత్మను కలిగి ఉంటారో వారు క్రీస్తును గుర్తిస్తారు. ఏది మనలో పవిత్రాత్మ ఏది, దురాత్మ ఏది? పవిత్రాత్మ ఏది, దురాత్మ ఏది? ప్రియ సహోదరి, ప్రియ సోదరులారా, ఏదైనా పాపం చేసామనుకోండి, పాపం చేయకముందు ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని ఆత్మ నీకు ప్రేరణ కలిగిస్తుంది. అది పవిత్రాత్మ. పాపం చేసేసిన తర్వాత, వద్దన్నా కూడా పాపం చేసిన తర్వాత, అరే అలా చేయకుండా ఉండవలసిందే, అలా మాట్లాడకుండా ఉండవలసిందే, అలా చెప్పకుండా ఉండవలసిందే అంటావు చూసావా, అది దురాత్మ. సమయం అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, పవిత్రాత్మ నింపబడినటువంటి వాడు దేవుని గుర్తించగలరు. ఇక నాలుగవది, అనేక మందిని ప్రభువు వైపుకు తిప్పినటువంటి వాడు బప్తిస్త యోహాను. దేవుని ఎవరు గుర్తిస్తారో తెలుసా? 10 మందికి మంచి చెప్పేవాడు, 10 మందిని దేవుని వైపు త్రిప్పేవాడు, 10 మంది దేవుని వైపుకు అరే వెళ్ళండ్రా అని ఉసిగలిపేవాడు, ప్రోత్సహించేవాడు. నేటి క్రైస్తవ ప్రపంచ సంఘాలు ఎలాగైపోతున్నాయంటే, గురుభక్తి ఎక్కువైపోతుంది. నెంబర్ 1, నీకు ఇష్టం ఉంటే వస్తావు, లేకపోతే రావు. నెంబర్ 2, నీకు ఫేవర్ జరిగితే వస్తావు, నీకు అన్యాయం జరిగితే మానేస్తావు. నెంబర్ 3, నీకు గుళ్ళో ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడే దివ్య పూజామలి గుడికి వస్తావు, మిగతా టైంలో రావు. చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. చెప్పుకొచ్చే మాట ఏంటంటే, ప్రభువు వైపుకు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, నీ బిడ్డలను ప్రభువు వైపుకు మరల్చగలిగితే అటువంటి వారు దేవుని గుర్తిస్తారు. ఈ రోజున తల్లిదండ్రులు చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు నేర్పించే పాటలు ఇప్పటికీ కూడా ఏమి నేర్పిస్తారు? మాతృదేవో భవ, మిత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, తల్లి దైవముతో సమానం. మరి తల్లి దైవముతో సమానము అని గౌరవిస్తున్నారు కదా, అదే తల్లి ఒక మాట పిల్లలకు చెప్తే గౌరవిస్తున్నారా? అదే తల్లి పిల్లలకు ఒక మాట చెప్తే ఎలాంటి స్పందన వస్తుంది? తల్లి మాటలు జబదాటినటువంటి కుమారులు, కొడుకులు లేరంటారా? ప్రియబిడ్డలారా, తల్లి ఒక మాట, రే గుడికి వెళ్ళరా, ఆధ్యాత్మికలు నడని ఇటు సైడ్ చూపిస్తే నడవని కుటుంబాలు, నడవని యువకులు ఎంతమంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏదో పనులుంటే చేసే యవ్వనము కాదు. కేవలము యూత్ అంటే కేవలం పనులకు మాత్రమే కాదు. యూత్ అంటే కేవలము పనులు చేసి డిసపియర్ అయిపోవడము కాదు. దేవుని వైపుకు మరల్చాలి. కేవలం పండుగ సమయంలోని మీ కొడుకులను, కూతుర్లను ప్రోత్సహించి గుళ్ళో పనులు చేయండి అంటే ఇది సరైనటువంటి విధానము కాదు. మరి మిగతా సమయాలలో నీ కొడుకుని, నీ కూతురుని, నీ బిడ్డలను, నీ సంఘాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఎవరి వైపుకు చూపిస్తున్నావు? ఎవరి వైపుకు మరలిస్తున్నావు? ఇది బప్తిస్త యోహాను అడిగే ప్రశ్న ఈ రోజున. దేవుని ఎవరు గుర్తిస్తారో తెలుసా? దేవుని వైపుకు ఎవరైతే మళ్ళిస్తారో అటువంటి వారు దేవుని గుర్తిస్తారు. తల్లి ఒక మాట చెప్పదు కొడుకుకి, వాడికి 3 పూట్ల స్వేచ్ఛే. కూతురికి ఒక మాట చెప్పదు, ఖాళీగా ఉన్నారు కదా, గుడికి వెళ్ళు, బడికి వెళ్ళు. ప్రియబిడ్డలారా, ఒక ప్రశ్న, గుడికి రావడం వలన మనం కోల్పోయేది ఏమైనా ఉందా? గుడికి రావడం వలన మనము కోల్పోయేది ఏమైనా ఉందా? అంతా మంచే. నీ జీవితం ఎలా అభివృద్ధి చెందాలి, నీ జీవితం ఎలా నడవాలి, నడవడుకులు నేర్పించే క్రైస్తవ్యం. అలాంటి ఈ క్రైస్తవం ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఈ రోజున భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. భేదాభిప్రాయాలు పెట్టేసి కేవలం దేవునికి దూరం చేసేస్తున్నావే కానీ 10 మందిని గుడికి రప్పించలేకపోతున్నాం. ప్రియబిడ్డలారా, చాలా విషయాలు అంతెందుకు, కుటుంబంలోనే నీ అన్న కానీ, నీ చెల్లి కానీ, నీ తమ్ముడు కానీ, నీ భార్య కానీ, నీ భర్తను కానీ నిజంగా క్రీస్తు వైపు మరలిస్తున్నావా? అలా చేయగలిగితే క్రీస్తును గుర్తించినటువంటి వాడువు, గుర్తించగలిగినటువంటి వాడువు. ఇక 5వది, ఏలియాలో ఉన్న ఆత్మ శక్తి కలిగినటువంటి వాడు బప్తిస్త యోహాను. బప్తిస్త యోహానులో ఆత్మ శక్తి 2 ఉన్నాయి. ఎవరు ఏలియా? పౌరుషము కలిగినటువంటి వాడు, రోషము కలిగినటువంటి వాడు, కరాఖండిగా దబ్బర దేవత సిద్ధాంతాలను, దేవతలను ప్రక్కన
తరిమేసినటువంటి వాడు. అలాంటి రోషము, శక్తి, ఆత్మ బప్తిస్తు యోహానులో కనబడ్డాయి. ఈ రోజున తల్లిదండ్రుల్లో ఆ పౌరుషం కనబడట్లేదు, తల్లిదండ్రుల్లో ఆ రోషం కనబడట్లేదు, వాళ్ళ చేతుల్లో కీలబొమ్మలా ఉంటున్నావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏలియా లాంటి పౌరుషం నీలో లేదా? ఆధ్యాత్మిక జీవితంలో ఏలియా లాంటి రోషము లేదా నీలో? నువ్వు ఒక్క మాట చెప్పగలిగితే ఆధ్యాత్మికతలో, అరే ఇది దైవానికి సంబంధించింది, నేను పాటించాలి అని పాటించే పిల్లలు ఎంతమంది, తల్లులు ఎంతమంది, యువకులు ఎంతమంది, యువతలు ఎంతమంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే ఈ రోజున కొడుకు చేతుల్లో తల్లిదండ్రులు కీలబొమ్మలు అయిపోతున్నారు. వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు, వాళ్ళు ఫ్లూట్ ఊదితే మీరు డ్యాన్స్ వేస్తున్నారు, వాడు డ్రమ్స్ కడిగితే మీరు నాట్యం ఆడుతున్నారు, వాళ్ళు కీబోర్డ్ ప్లే చేస్తే మీరు తైతక్కలాడుతున్నారు. యు ఆర్ ఎ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. యు ఆర్ ద పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. కీలబొమ్మ ఇలా తిప్పితే ఎలాగలా అంటుంది, ఇలా అదే బొమ్మ నువ్వు. నీలో పౌరుషం లేదు, నీలో రోషం లేదు, ఏలియా లాంటి ఆత్మశక్తి లేదు. అందుకే దేవుని గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, యోహానులో ఉన్నటువంటి 5 ప్రత్యేకతలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారే దేవుణ్ణి గుర్తిస్తారు. అయితే వాళ్ళు గుర్తించలేరు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్యం వినడం ద్వారా, చదవడం ద్వారా దేవుని గుర్తిస్తున్నాం, ప్రార్థన ద్వారా దేవుని గుర్తిస్తున్నాం, దివ్య సంస్కారాల ద్వారా దేవుని గుర్తిస్తున్నాం, విశ్వాసం ద్వారా దేవుని గుర్తిస్తున్నాం. దేవుడు కనబడట్లేదంటే బాహ్యమని కనబడ్డు. ఈ 5 ప్రత్యేకతలు కలిగితే దేవుడు నీకు కనబడతాడు, గుర్తిస్తాడు. ఇది చూడు, చూపించు. ఈ 5 ప్రత్యేకతలు కలిగినటువంటి వాడుగా నీవు నీ జీవితాన్ని చూడు, క్రీస్తు ప్రభువుని చూడు, నీ పిల్లలకు చూపించు. క్రీస్తును చూడు, క్రీస్తు ప్రభువుకి ఇతరులకు చూపించు. నేటి మన ధ్యానాంశం ప్రియ సహోదరులారా. ఇక రెండవదిగా చివరిసారిగా ఇది చెప్పి ముగిస్తాను. యోహాను మరి క్రీస్తు ప్రభువుని చూశాడు కదా, ఏ విధముగా పరిచయం చేశాడు? సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం తీస్తే, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో క్రీస్తు ప్రభు పుట్టక ముందు ప్రస్తావింపబడిన గొర్రెపిల్ల యొక్క వాక్యాలు, నూతన నిబంధనలో ఈ పాత నిబంధనలో గొర్రెపిల్లగా పిలువబడినటువంటి ఆ గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువుగా మనకు కనబడతారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం తీయండి. లేవి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో మాట రాయబడి ఉంది. అందులో ఇంటికెళ్ళి తర్వాత చదవండి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఎవరైనా గొర్రెను అర్పించాలనుకునేటువంటి వాళ్ళు గొర్రె పైన చేతులు ఉంచి వధించాలంట. వధించిన తర్వాత యాజకులు వచ్చి 4 వైపులా కూడా వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని ఇలా చిలకరిస్తారట. ఇది గొర్రెపిల్ల గురించి రాయబడింది, ఎవరైనా అర్పించాలంటే. దీనికి సాదృశ్యముగా నూతన నిబంధనలో ఇది అక్షరాల నెరవేరినట్లుగా నూతన నిబంధనలో యోహాను గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనములో చెప్పబడిన మాట, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల కొరకై వధింపబడే గొర్రెపిల్ల. ఇది అక్షరాల నెరవేరింది. ఇక రెండవదిగా లేవి గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనములో అక్కడ మేక మీద చేతులు ఉంచాలి. ఉంచిన తర్వాత ప్రజలంతా ఏం చేయాలట? వారి పాపాలు, వారి భారాలు, వారి నేరాలన్నీ కూడా ఆ మేక పైన కానీ గొర్రె పైన కూడా మోపితే ఒకడంట దానిని తీసుకుని వెళ్ళి అరణ్యములో అక్కడ బలిస్తాడట. అక్కడికి అరణ్యానికి మోసుకుపోతాడట. ప్రియబిడ్డలారా, ఇది అక్షరాల ఇక్కడ ఈ గొర్రెపిల్లగా జరిగితే ఆ గొర్రెపిల్లే క్రీస్తుగా మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడిన మాటలు, క్రీస్తు మన పాపాలను మోసేటువంటి వాడిగా తల వంచి మన కోసం రక్తము చిందించినట్లుగా ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, క్రీస్తు ప్రభువుగా ప్రస్తావింపబడింది. నా ప్రియ సహోదరులారా, ఇక 3వ ప్రూఫ్ లేవి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో అవలక్షణము లేకుండా ఉండాలి. అవలక్షణము అంటే కుంటిది, గుడ్డిది లేనటువంటి గొర్రెపిల్లను అర్పించాలి. దీనికి సాదృశ్యముగా యోహాను గారు రాసిన శుభవార్త 19వ అధ్యాయం 3వ వచనములో బప్తిస్మ యోహాను దగ్గరికి క్రీస్తు ప్రభు వెళ్ళి బప్తిస్మం తీసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? దేవా,
ఏంటి ఈ పని, నేనే నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలంటే ఏమంటాడు తెలుసా? ఇది దైవ సంకల్పం, ఈ విధముగా జరగనిమ్ము అని క్రీస్తు పాపాలను ఆయన పైన మోపుకొని ఆయన వెళ్ళి బాప్తిస్త యోహాను దగ్గర బాప్తిసాన్ని తీసుకున్నాడు, జ్ఞానస్నానం తీసుకున్నాడు. ఆయన పాపం చేయలేదు, కానీ పాపాలన్నీ కూడా ఆయన పైన వేసుకుని ఏమీ ఎరగనటువంటి వ్యక్తిలాగా బాప్తిస్త యోహాను దగ్గర జ్ఞానస్నానం తీసుకున్నాడు. ద బ్యూటిఫుల్ రిఫ్లెక్షన్. ప్రియ సహోదరి, ప్రియ సోదరులారు, ఈ విధముగా పాపము లేదు, ఈయనలో ఏ అవలక్షణము లేదు, అయినా మన కోసం బలపడడానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా చూస్తే చాలానే ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. నిర్గమకాండం 7:12 వచనములో గొర్రెపిల్ల రక్తము పూయబడిన ప్రతి గృహాన్ని దేవదూత, మరణదూత వచ్చి చూసి వాళ్ళని దాటుకుని వెళ్ళిపోయింది. పాస్కానుగా దాటిపోవట. ప్రియబిడ్డలారా, ఇదే తతంగం ఎక్కడ జరిగిందో తెలుసా? క్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ రక్తము చిందబడింది కదా, అది రక్త జ్ఞానస్నానము. అక్కడ ప్రభు ఆత్మార్పణ చేశాడు కొండపైన. దర్శన గ్రంథములో 22 అధ్యాయాలలో సుమారు 29 సార్లు క్రీస్తుని గొర్రెపిల్లగా రాయబడి ఉంది, ప్రస్తావింపబడింది ఈ దర్శన గ్రంథంలో. దర్శన గ్రంథంలో 22 అధ్యాయాలలో 29 సార్లు దేవుని గొర్రెపిల్లగా ప్రస్తావింపబడింది. ఆది గ్రంథము 22:7 వచనములో అబ్రహాము ఇస్సాకు బలి అర్పించమంటే అబ్రహాము బలి అర్పిస్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, గొర్రెపిల్ల ఏది నాన్న, బలి వస్తువు ఏది నాన్న అంటే, అక్కడ బలి వస్తువు దేవుడు సమకూరుస్తాడరా నడు అని చెప్పి తీసుకుని వెళ్ళి కరెక్ట్గా ఆ కట్టెల పైన పరుండు పెట్టి ఆయనను చంపబోతున్నప్పుడు వచ్చి ఆపుతారు. ఆపి అక్కడ పొదల్లో ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకుని వచ్చి వధిస్తారు. ఎందుకు అక్కడ వధింపబడలేదు, ఎందుకు అక్కడ గొర్రెపిల్లను వధించినారు అంటే, ఆ గొర్రెపిల్లే క్రీస్తు ప్రభువు. ఈ విధంగా చాలానే ఉన్నాయి చెప్పుకోవడానికి ప్రియబిడ్డలారా. దేర్ఫోర్ పాపాలను మన్నించే గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు. ఇక చివరి 2 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రోజున చూడు, చూపించు ఈ ధ్యానాంశముగా 3వది నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బాప్తిస్త యోహాను క్రీస్తు ప్రభువుని చూపించారు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. అంతేగాని ఆ గొర్రెపిల్ల నేనే అనలేదు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని వేలెత్తి పాయింట్అవుట్ చేశాడు. ఆ గొర్రెపిల్లను నేనే, ఆ మెస్సియాను నేనే అని చెప్పలేదు. ఈరోజు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? స్టాప్ పాయింటింగ్ అట్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ టు పాయింట్ జీసస్. నిన్ను నీవు గుర్తించుకోవడం ఆపు, నిన్ను నీ గురించి గొప్పలు చెప్పుకోవడం ఆపు. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవాలంటే బాప్తిస్త యోహాను చాలా చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు, నిన్న మొన్న వచ్చావు, నీకన్నా ముందు నేను వచ్చాను తెలుసా, నీ కోసం ప్రచారం చేశాను, నీ గురించి ఇన్ని చెప్పాను, నేనే గొప్ప, నీకన్నా ముందు నేనే సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్పు కూర్చోలేదు బాప్తిస్త యోహాను. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించేవాడు అతనే, నేను కాదు. నేను డమ్మా, నేను ఉత్తుత్తు ఆయన మార్గాన్ని సిద్ధం చేసడానికే. ఈ రోజున మనం అందరం ఏం చేస్తాం తెలుసా? గొప్పలు చెప్పుకుంటాం. వి పాయింట్ అవర్ సెల్స్, మనలను దేవుని స్థానంలో గుర్తించుకుంటాం. డొనేషన్లు ఎక్కువిచ్చారని నేనే అని చెప్తావు, లేదా ఎక్కువ ప్రార్థన చేశాను అని నీకు నీవుగా గొప్పలు చెప్పుకుంటావు. మనకు ఈ గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది నేటి ప్రస్తుత కథోలిక శ్రీసభలో ఎక్కువైపోతుంది. ఇది నేను చేశాను, ఈ సంఘంలో నేనే చేయాలి, ఇది నాది నాది, పాయింటింగ్ యువర్ సెల్ఫ్, నీకు నీవుగా పాయింట్ చేసుకోవడం. అంతేగాని వీటన్నింటి వెనకాల నాది కాదు గొప్పతనం, ఆ క్రీస్తు ప్రభువేని చూపించే నాదుడు మనకు కనబడట్లేదు, చూపించే క్రైస్తవుడు మనకు కనబడట్లేదు. 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారనుకోండి, నేనే ఇచ్చాను అని చెప్పుకుంటున్నారే కానీ దేవుని ప్రోత్సాహం దేవుడే ఇచ్చాడు, అందుకే నేను ఇచ్చానని చెప్పుకునే తత్వాలు మనకు లేవు. సంఘములో గురువులుగా మేము ఏదైనా సేవలు చేశామంటే అది గురువుగా నేను పొగుడుకోవడం కాదు, మా స్థానంలో క్రీస్తు ప్రభు చేశాడు అని గొప్పలు చెప్పుకోవాలి. అందుకే ఏమన్నాడు పౌలు గారు, గొప్పలు చెప్పుకుంటే మీకు మీ గురించి కాదు గొప్పలు చెప్పుకోవడము, నాకు నే గురించి కాదు. నేనేమైనా గొప్పలు చెప్పుకోవాలనుకుంటే అది క్రీస్తు గురించే కానీ ఇక నాకు నేనుగా ఏ గొప్పలు చెప్పుకోను, ఇదంతా కూడా చెత్తగా భావిస్తున్నాను అన్నాడు పౌలు గారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, క్రీస్తు ప్రభుని పాయింట్అవుట్ చేద్దాం. మంచి చేసావా, అందులో క్రీస్తుని గుర్తించు. కిటికీలు ఓపెన్ చేసావా, మంచిని గుర్తించు. లేదా ఊడ్చావా, ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు కాక క్రీస్తు ప్రభు నిన్ను గుర్తిస్తాడు, కానీ చేసే పనిలో క్రీస్తుని గుర్తించు. ప్రార్థన చేస్తున్నావా, సమయం అవుతుందని చూసుకుంటున్నావా, సరే ఇందులో క్రీస్తు ప్రభు ఉన్నాడని గుర్తించు. నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడని గుర్తిస్తే ప్రాబ్లమే లేదు, సమస్యే రాదు.
ఎందుకంటే దేవుడు అన్న పదానికి నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు. కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కాబట్టి ప్రియబిడ్డలారా, స్టాప్ పాయింటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ పాయింటింగ్ జీసస్. దేవుని వైపు నీవు చూపించు, దేవుని గుర్తించు. అంతేగాని నాకు గుర్తు లేదు, నా పేరు చెప్పలేదు, కేకులు ఇచ్చాను నా పేరు చెప్పలేదు, కిటికీలు ఓపెన్ చేశాను నా పేరు చెప్పలేదు, ఫాదర్ గారు నా పేరు రాసుకోలేదు, నన్ను గుర్తించలేదు, నా సేవలు చేయలేదు, నేను బస్తాలు మోసాను, కరెంట్ ఇచ్చాను, వీటన్నింటిలో దేవుడు ఉన్నాడని గుర్తించు. అనుకోదు. దేవుడు గొర్రె పిల్లగా వచ్చాడు కానీ సింహంలాగా రాలేదు. మనం అందరం కూడా బొబ్బులోలు ఎలా ఉండాలన్నారు ఫాదర్ గారు? గాండ్రిస్తూ ఉండాలన్నారు కదా. కానీ కనీసం గాండ్రింపు లేకపోయినా క్రీస్తు ప్రభుని గొర్రె పిల్లలాగా ఉండడానికైనా ప్రయత్నం చేయండి. బొబ్బులోను నాటి కాలంలో ప్రజలట యేసుక్రీస్తు సింహంలాగా లయన్, ఎట్లో రోరింగ్ లయన్ అంటారు, అరుస్తూ సింహంలా అనుకునేవారట. కానీ గొర్రెపిల్ల రూపంలో వచ్చారు. గొర్రెపిల్ల మృదుత్వానికి వినయానికి చిహ్నం, వినయానికి మృదుత్వానికి చిహ్నం. అందుకే దేవుడు ఆ గొర్రెపిల్ల ద్వారా తను బాధలు పెట్టిన వినయంతో భరించాడు, మన కోసం రక్తాన్ని చిందించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మృదుత్వము కలిగినటువంటిది కాబట్టే ప్రేమతో లోకాన్ని జయించాడు, ప్రేమతో మరణాన్ని జయించాడు, ప్రేమతో పాపాన్ని జయించాడు. షౌటింగ్, రోరింగ్ లయన్ లాగా సింహంలాగా వస్తే గాండ్రించుకుంటూ పోతే ఎవరు మిగిలేవారు కాదు, ఈ లోకాన్ని గెలిచేవాడు కాదు. ఇక చివరిది ప్రియబిడ్డలారా, అన్నింటికన్నా విశ్వాసం విన్నా. యోహాను గారు చాలా బోధనలు బోధించారు, సువార్తను బోధించారు, కానీ ఎంతమంది గుర్తించారు? బప్తిస్తు యోహాను గారు గట్టిగా నోరెత్తి తెగ ప్రసంగాలు చెప్పేశారు. ఎంతమంది క్రీస్తు ప్రభువును గుర్తించారు? చాలా తక్కువ మంది గుర్తించారు. ఈ రోజున గురువు యొక్క ప్రతిభాన అదే. అంతా గట్టిగా ఇన్ని ప్రసంగాలు అంతసేపు చెప్పినా దేవుని గుర్తించలేము. ఎందుకో తెలుసా? అవర్ బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. మన బాడీ ఇక్కడే ఉంటుంది కానీ బుర్ర ఎక్కడో ఉంటుంది. బప్తిస్తు యోహాను బోధించాడు, కానీ ప్రజలు గుర్తించలేకపోయారు. ఎక్కువగా కొంతమందే. ఇదే సంఘటన ప్రతి విచారణలో జరుగుతుంది. ఈ బప్తిస్తు యోహానులాగా తెగ ప్రసంగాలు చెప్పేస్తాం కానీ ఎంతమంది గుర్తిస్తున్నారు? ఎంతమంది గమనిస్తున్నారు? ఎంతమంది జీవిస్తున్నారు? 0. అందుకే కనీసం ఒక ఆత్మ అయినా మార్పు చెందుతుందని 2-3 పాయింట్లు ఎక్కువగా చెప్తూ ఉంటారు గురువులు. ప్రియబిడ్డలారా, చెప్పుకొచ్చే మాట ఏంటంటే, మనము యోహాను ప్రకటించినప్పుడు కొంతమందే గుర్తించగలిగారు. ఈ రోజున నేను బోధించినప్పుడు బహుశా మీరు అందరూ ఇక్కడ ఉన్నట్లే నాకు కనబడుతున్నారు, కానీ మీ బుర్రలో ఏ కిచెన్ దగ్గర ఉన్నాయో, ఇంటికి వెళ్ళి ఏ కూర తినాలో ఎప్పుడు వదులుతారని చూసుకునే వాళ్ళు, వాచీలు చూసుకునేటువంటి వాళ్ళు, గడియారాలు చూసుకునేటువంటి వాళ్ళు, తర్వాత ఇంకా మనమందరం కూడా ఆబ్సెంటే. ఏదో తంతుగా జరుగుతుంది కానీ లేకపోతే ఏది మన భక్తి, ఏది మన విశ్వాసం? ఏది? బప్తిస్తు యోహాను బోధించాడు కానీ తక్కువ మంది గుర్తించారు. ఈ రోజున బోధకులు బోధిస్తున్నారు కానీ పాటించేవారు తక్కువ, గుర్తించేవారు తక్కువ. అలా గుర్తించాలని ప్రతి గురువు తపన, అలా గుర్తించాలని ప్రతి గురువు ప్రసంగాలు చెప్తూనే ఉన్నారు. కాబట్టి మార్పు చెందుదాం, మార్చుకుందాం. చూడు, క్రీస్తు ప్రభుని చూడు, ఇతరులకు చూపించు. క్రీస్తు ప్రభుని చూడు, ఇతరులకు చూపించు. నేను ఒక్కనే గుడికి వెళ్ళిపోతానంటే పని అవదు. నేను ఒక్కనే రక్షింపబడాలంటే పని అవదు. నీతో పాటు నీ భార్య, నీతో పాటు నీ బిడ్డ. అందుకే పాస్టర్ గారు అన్నారట, ఆయన అమ్మా ప్రతి ఆదివారం మీరే గుడికి వస్తున్నారు, మీ భర్తలు గుడికి రావట్లేదు. ఒకవేళ రేపు ఉదయం యేసుప్రభు సడన్గా కిందకు వచ్చి మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకుపోతే మీ భర్తలు కింద ఉండిపోతారు అని చెప్పాడట పాస్టర్ గారు. నమ్మలక్కలు ఊరుకుంటారేటి అన్నారట. పోనీలేండి పాస్టర్ గారు, మాకు కొంగులు ఉన్నాయి కదా, యేసు ప్రభు వచ్చినప్పుడు అలా తీసుకెళ్ళిపోతే నా కొంగు కింద కుదిలేస్తాను, అది పట్టుకుని వచ్చేస్తాడు మా ఆయన అన్నదట. బుబ్బులు అందరూ అలాగే చేస్తారేమో. ప్రియ సహోదరులారా, నువ్వు ఒక్కడవే రక్షణ అంటే నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త అందరూ మారు మనసు పొందాలి. అటువంటి వరాల గురించే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చేతులను జోడించి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడావు. ఈ ప్రత్యేకమైన సందర్భమున ప్రభువా, అలనాడు బప్తిస్తు యోహాను మిమ్మల్ని చూచి ఇతరులకు ఏ విధముగా చూపించారో, పరిచయం చేశారో,
ప్రభువా మా విశ్వాసులు కూడా నిన్ను దివ్య సప్రసాదము ద్వారా గుర్తించలాగున, వాక్యం ద్వారా గుర్తించలాగున, ప్రభువా దివ్య సంస్కారాల ద్వారా గుర్తించలాగన, భక్తి ద్వారా గుర్తించలాగన, ఇదే భక్తి ఇదే దివ్య సంస్కారాలు వాళ్ళ పిల్లలకు చుట్టూ ఉన్నటువంటి వారికి రుచిని చూపించే వారిగా మలచమని చిన్ని ప్రార్థన మన ఆంధ్రుడైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అందరూ లేచిన